మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారిని గర్భశోకంతో ఆ తల్లిని నిందించలేను, ఆ తల్లిని మాట్లాడలేను. కానీ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు చేసిన న్యాయం ఏంటి ముఖ్యమంత్రి గారు? ఆ తల్లి బయటకు వచ్చి నాకు న్యాయం జరిగింది అంటుంది. ఏం న్యాయం జరిగింది? ఏం న్యాయం జరిగింది? నిజంగా న్యాయం జరగడం అంటే ఏంటి ప్రజలారా? ముఖ్యమంత్రి గారే నిజంగా వ్యవహారాన్ని చక్కబెట్టడానికి, పంచాయతీ చేయడానికి, మరొకటి ఆలోచి పని చేయడానికి కాకుండా నిజంగా ఆ తల్లి గర్భశోకానికి న్యాయం చేయడమే అయితే గన మొట్టమొదట చేయాల్సిన పని ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలి. ఈ కేసును సిబిఐకి విచారణకు అప్పచెప్పాలా? ఎందుకు? చంపింది పోలీసోడు, విచారణ చేసేది పోలీసోడే అంట. ఈ రాష్ట్ర పోలీసు వాళ్ళు చంపినారు, ఈ రాష్ట్ర పోలీసు వాళ్ళే విచారణ చేస్తారంట. ఈ రాష్ట్ర పోలీసు వాళ్ళు తప్పు చేస్తే, ఈ రాష్ట్ర పోలీసు వాళ్ళు విచారణ చేస్తే ఆ విచారణ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటుందే? ఉండదు. అందుకే సిబిఐ విచారణకు ఆయన ఇయ్యాలి. సిబిఐ చేత విచారణ చేయించి పూర్తిగా దీంట్లో పాత్రదారుడే కాకుండా సూత్రధారులను కూడా గడ్డకు తీయాలి. ఎవరెవరైతే కారణభూతులో వాళ్ళందరినీ ముద్దాయిలు చేసి జైలుకు పంపాలా, కోర్టులో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. ఇది కదా న్యాయం జరగడం అంటే. ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం, రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు కనబరిచినది ఏంటంటే ఒక్క సిఐ నాగరాజునే ముద్దాయం చేసినారు. ఒక్క సిఐ నాగరాజే, ఎవ్వరు లేరంట. చిన్న పిల్లోని అడిగినా సమాధానం చెప్తాడు. ఒక మనిషిని చంపేసి 10 రోజులు తన నిర్బంధంలో పెట్టుకొని చంపేదానికంటే ముందు పలు చోట్లకు తిప్పి కొట్టడానికి తను ఒకడే, తిప్పడానికి తను ఒకడే, చనిపోయిన తర్వాత ఆ శవాన్ని బేతాళన మాదిరి భుజాన వేసుకొని శ్మశానం తీసుకుపోయింది ఒకడే, దహనం చేసింది ఒకడే. ఇది సాధ్యమవుతుందా ప్రజలారా? ఈ కాకెమ్మ కథలా కాదా? ఒక మనిషి చంపగలుగుతాడా? ఒక మనిషి చంపి రహస్యంగా తీసుకుపోయి దహనం చేయగలుగుతాడా? మరొకరు తోడుండాలా. ఎవరు ఆ తోడు? పోలీస్ స్టేషన్లో నీకు సహాయపడినటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇతర సిబ్బంది వరకు ముద్దాయిలు కాదా? ఇంకొక మాట, ఒక మనిషిని చంపాలంటే మోటివ్ ఉంటుందా ఉండదా? మూల కారణం. ఒక మనిషిని చంపాలంటే మూల కారణం ఉంటుంది. ఊరికే ఒక రౌడీ షీటర్ అయితేనే పట్టకసి చంపుతారా? రౌడీ షీటర్ అయితే పట్టకస్తారు, తెలియకుండా కొడతారు, లేకుంటే కేసు పెడతారు, రిమాండ్ పంపిస్తారు. ఎవరు చంపరు. ఈ దేశంలో చాలామంది రౌడీ షీటర్లు ఉన్నారు. ఒక మోటివ్ ఉంటుంది చంపడానికి. ఏమి ఆ మోటివ్ కారణం? ఆ మూల కారణం ఏమి ఈ మనిషిని చంపడానికి? ఒక ల్యాండ్ డీల్, 25 నుంచి ఒక 40 కోట్ల రూపాయలకు సంబంధించిన జగ్గయ్యపేటలో ఉండే ఒక ల్యాండ్కు సంబంధించిన డీల్. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకు, ఎంపీకి సంబంధించిన కనెక్షన్. మరి వారి వ్యవహారాన్ని చక్కబెట్టే దానికోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ కమిషనర్ ఆఫ్ పోలీసును కోరితే సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు నాగరాజు గారు పట్టకచ్చి ఈ పని చేసినాడు. దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? పాత్రదారుని మాత్రమే ముద్దాయిని చేసినారు. పాత్రదారునికి కింది స్థాయిలో సహకరించిన పోలీస్ సిబ్బందిని ముద్దాయిలు చేయలే. పాత్రదారునికి ఆదేశించిన పోలీస్ బిగ్ బాస్ను ముద్దాయిని చేయలే. లేకుంటే ఆ పోలీస్ బిగ్ బాస్కు చెప్పిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైతే మోటివ్ కారణం ఉందో, ఏ ల్యాండ్ డీల్ ఉందో దానికోసం లేదు. ఏంటి లేకుండా కేవలం సిఐ నాగరాజు మాత్రమే ముద్దాయి అని చెప్పి సిట్ వేసినారు, క్లోజ్ చేసినారు. అసలుగా ఆ రిమాండ్ రిపోర్టు కానీ చదివితే నాకు ఎవరికైనా అనిపిస్తుంది రిమాండ్ రిపోర్ట్ చదివితే వాళ్ళు చేసిన రిమాండ్ రిపోర్టు. ఇది రిమాండ్ రిపోర్ట్ ప్రజలారా. ఇది సిఐ నాగరాజు మీద తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్. ఇది 14 పేజీలో 15 పేజీలు ఉంది. ఇది చదివితే ఏమనిపిస్తుంది అంటే కనుక, స్పష్టంగా చెప్తాను, ఇది చదివితే ఏమనిపిస్తుందంటే చంపినోడే రిమాండ్ రిపోర్ట్ రాసినట్టుంది. ఏం చెప్తాను ప్రజలారా? ఎవరైతే చంపినారో చంపిన వాడే తన మీద తాను రిమాండ్ రిపోర్ట్ రాసుకుంటే ఎట్లుంటుందో అట్టుంది. ఇది చంపింది నాగరాజు, మరి కొంతమంది సిబ్బంది. రిమాండ్ రిపోర్ట్ రాసినది కూడా నాగరాజు రాసుకున్నట్టుంది. ఇది తనకు ఎట్లా కావాలనో అట్లా రాసుకున్నట్టుంది. దీంట్లో ఏ తారీఖున చనిపోయింది లేదు,
ఏ సమయంలో చనిపోయింది లేదు, ఏ ప్రదేశంలో చంపబడినట్టు లేదు, ఏ మారణాయుధంతో చంపినట్టు లేదు, మృతదేహం కాల్చినారా బూడ్చినారా లేదు. ఇవన్నీ ఏంటి రిమాండ్ రిపోర్ట్లో లేకుండా బంతి తీసుకుపోయి నాగరాజు కోర్టులోనే పెట్టినారు. ఎట్లా కడితే అట్లా కొట్టచ్చు, గోల్ కొట్టాలంటే గోల్ కొట్టచ్చు, బయట కొట్టాలంటే బయట కొట్టచ్చు, ఎట్లా కొట్టాలంటే అట్లా కొట్టచ్చు. ఇది పోలీస్ శాఖ, ఇది పోలీస్ శాఖ. ఇంకా ఈ రిమాండ్ రిపోర్ట్ చదివితే కనిపించేది ఏంటంటే ఎక్కడే కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో కుట్రకోణమే లేదు, కుట్రకోణమే కనపల్లే. 120B కుట్రకోణమే లేదు. ఈ కేసు ఉండేదే కుట్రకోణం, 100కు 100% కుట్రకోణం ఉంది. ఈ కేసులో ఎక్కడే కానీ రిమాండ్ రిపోర్ట్లో కుట్రకోణం లేదు. ఈ రిమాండ్ రిపోర్ట్లో నాగరాజు కాకుండా మిగతా ముద్దాయిలు లేరు, నాగరాజును ఆదేశించినటువంటి పోలీస్ బాస్ లేడు, కారణమైనటువంటి మోటివ్ కారణం లేదు, చంపిన తారీఖు కానీ ప్రదేశం కానీ సమయం కానీ మారణాయుధాలు కానీ అయ్యి లేవు. సాక్ష్యం వచ్చేసి పిల్లికెలక సాక్ష్యం అన్నట్టు కృష్ణలంక ఎస్ఐ సాక్ష్యం అంట. మొన్నటి వరకు నా కుమారుని హింసిస్తున్నారు, చంపుతున్నారు, నా కుమారుని బూడిద కూడా నాకు ఇయ్యలేదు అంత్యక్రియలు చేసుకునేదానికని చెప్పి బాధపడిన ఆ తల్లి ఒక్కసారిగా నాకు న్యాయం జరిగింది అని బయటకు వచ్చి ప్రకటన చేస్తుంది ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత. అంటే ఏమని ప్రజలారా, ఆ తల్లిని భయపెట్టినారా? ఆ తల్లిని ప్రలోభ పెట్టినారా? లేకుంటే ఆ తల్లికి తేనెబూసిన మాటలు మాట్లాడినారా? ఈ 3 చేసింటాడు ముఖ్యమంత్రి, 3 చేసింటాడు. తేనెబూసిన మాటలు మాట్లాడింటారు, న్యాయం చేస్తామని చెప్పి, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము చెప్పినట్టు వినకపోతే నువ్వు సాధించేది ఏమీ లేదని చెప్పించే వాళ్ళతో చెప్పించుంటారు, ప్రలోభ కూడా పెట్టింటారు. ఎందుకంటే బాధతో అనలేకపోతున్నా కానీ ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని అయితే మటుకు అంతటి నీచానికైనా దిగజారుతారు. ఎంతటి నీచానికంటే ఒక గర్భశోకానికి వెల కూడా కడతారు, ఓ తల్లి గర్భశోకానికి కూడా వెలగడతారు. ఇక్కడ జరిగినది కూడా తల్లి గర్భశోకానికి ప్రలోభమా, భయమా, తీపి మాటలా? చంపిన సిఐ నాగరాజుకు పారితోషికం. ఏం పారితోషికం? ఏమైతే అదేం కాదు, మనమే కేసు కడతాం, ఇది కేసు నిలబడేది కాదు, పోయేది కాదు, పాడు కాదు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 ఏళ్ళు కేసు కొట్టేశారు, నీ సీనియారిటీ ప్రకారం నీకు ప్రమోషన్ ఇచ్చి సిటీ కమిషన్ చేస్తాం, లేదు నువ్వు వద్దనుకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం. నోరు ఇప్పకుండా నాగరాజు ఉండేదానికోసం, ఇది నేను సంపాదించిన అవసరం లేదు, పలాని అధికారి ఆదేశిస్తే చేసినా పలాని కోసము ఏం జరిగింది అక్కడ అని పూసగుచ్చినట్టు అతను చెప్తే కానీ ఎవరెవరు లోపలికి పోవాలో వాళ్ళందరూ లోపలికి పోతారు. ఎక్కువ మాట్లాడితే ఈ ప్రభుత్వమే పడిపోతుంది. ఈ ప్రభుత్వమే పడిపోకుండా ఉండాలంటే, వారి ఎంపీని ఎమ్మెల్యేని కాపాడుకోవాలంటే, పోలీస్ బాసును కాపాడుకోవాలంటే ఇతను నోరు ఇప్పకూడదు అంటే పారితోషికం ఇవ్వాలా, నజరాన ఇవ్వాలా, నెత్తిన కిరీటం పెట్టాలా. అదే పెట్టినారు. దాని తద్వారా వచ్చిన ఫలితం ఓ తల్లి గర్భానికి శోకంగా మిగిలిపోయింది. ఆ తల్లి నోరెత్తకుండా ఉండడానికి ప్రలోభమా, భయమా, తేనెబూసిన కత్తి మాటలా? ఈగాకేముంటాయి చెప్పు? నిజంగా ఆ తల్లి రేపొద్దున 29వ తారీఖున నేను ప్రశ్నిస్తూ ఉన్నా, 29వ తారీఖున కోర్టు ముందుకు రావాలా కృష్ణలంక పోలీసు వాళ్ళు. ఇతను హాజరు పెట్టామా పెట్టలేదా అని వస్తారు. ఏమని? ఇతని ఫలాని సిఐ నాగరాజు చంపినాడని చెప్పి కేసు నమోదు చేసినాము, ఇతను మేము ట్రేస్ అవుట్ చేసినాము, చంపినారు, కేసు పెట్టినాము అంటారు.